అందరికీ నమస్కారం. కృష్ణ శతకంలో తరువాత పద్యాలు ఈరోజు చూద్దాము. 14 భువనంబులు కుదురుగని కుక్షి నిలుపుకొను నేర్పరివై విదితంబుగా నా దేవకి యుదరములో నెట్టులొదిగియుంటివి కృష్ణ. 14 భువనంబులు కుదురుగని కుక్షి నిలుపుకొను నేర్పరివై విదితంబుగా నా దేవకి యుదరములో నెట్టులొదిగియుంటివి కృష్ణ. ఓ శ్రీకృష్ణ, నీవు సాక్షాత్ విష్ణు స్వరూపుడివి. విష్ణువు అంటే ఏంటి? ఈ జగత్తు అంతా నిండి ఉండేవాడని అర్థం. విష్ణు అంటే జగత్తు అంతా నిండి ఉండడమే కాకుండా ఈ జగత్తులో ఉండే లోకాలన్నీ కూడా తన ఉదరంలో నిలుపుకున్నవాడు. అతని ఉదరంలోనే జగత్తులన్నీ పుడుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి. 14 లోకాలు. ఆ 14 లోకాలు కూడా నీ కుక్షిలో నిమిడిపోయి ఉంటాయి. అది ఇక్కడ చెప్తున్నాడు. 14 భువనంబులు కుదురుగా నీ కుక్షి నిలుపుకొను నేర్పరివై. నీ కుక్షిలో అంటే నీ బొజ్జలో 14 భువనాలని నువ్వు నిలుపుకోగలిగినటువంటి నేర్పరివి. ఆ 14 భువనాలు ఏమిటంటే 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము. ఈ 7 ఊర్ధ్వలోకాలు. అతల, వితల, సుతల, మహాతల, తలాతల, రసాతల, పాతాళ లోకాలు, అధోలోకాలు. ఈ 7 కలిపి 14 లోకాలు నీ బొజ్జలోనే నిక్షిప్తమై ఉంచుకునేటటువంటి నేర్పరివి నువ్వు. అటువంటి నువ్వు ఏం చేసావు? విదితంబుగా నా దేవకి ఉదరములో ఎట్టులొదిగి ఉంటివి. నువ్వు ఆ దేవకీదేవి ఉదరంలో శిశువుగా జన్మించడం కోసం ఒదిగి ఉన్నావు. 14 భువనాలను నీ బొజ్జలో ఉంచుకున్న వాడివి ఆ దేవకీదేవి పొట్టలో ఎలా ఇమిడి ఉన్నావయ్యా? ఆ సూక్ష్మ శిశువు రూపంలో. నిజంగా ఇది తలుచుకుంటే ఎంతో విచిత్రంగా ఉంది. అటువంటి ఆ భువన భర్తవి అయినటువంటి నువ్వు దేవకీదేవి ఉదరంలో చిన్ని శిశువుగా ఒదిగి ఉన్నావు. అదే విచిత్రంగా అనిపిస్తున్నది అంటూ ఈ కవి ఆ శ్రీకృష్ణుడికి జన్మ రావటానికి ముందు ఉన్న ఘట్టం దగ్గర నుండి శ్రీకృష్ణుడి తాలూకు గొప్పతనం అంతా కూడా తర్వాత వచ్చే పద్యాలలో చెప్తాడు. దానికి నాందిగా ఈ దేవకీదేవి గర్భంలో ఆ శిశువు రూపంలో విష్ణువు అవతరిస్తున్నాడన్నది చెప్తున్నాడు అన్నమాట. ఆ తర్వాత అష్టమి రోహిణి ప్రొద్దున నష్టమ గర్భమున పుట్టి ఆ దేవకికిన్ దుష్టుని కంసువధింపవే సృష్టి ప్రతిపాలనంబు సేయగ కృష్ణ. అష్టమి, రోహిణి ఈ 2 కలిసి ఉన్నటువంటి రోజు. అష్టమి తిథి, రోహిణి నక్షత్రం, శ్రావణ మాసం. ఆ రోజున అష్టమ గర్భమున పుట్టి ఆ దేవకికిన్, ఆ దేవకీదేవికి అష్టమ గర్భంలో నువ్వు జన్మించావు. ఇదివరకు మామూలుగా జరుగుతున్న విషయం ఏమిటంటే కంసుడు తన చెల్లెలైనటువంటి దేవకీదేవికి వసుదేవుడికి వివాహమైన తర్వాత రథం మీద కూర్చోపెట్టుకుని ఉల్లాసంగా తీసుకుని వెళుతున్నాడు చెల్లెల్ని, బావగారిని. ఆ సమయంలో ఆకాశవాణి గట్టిగా మారుమోగేటట్టుగా వినిపించింది. ఏమని వినిపించిందంటే, ఓ ఈ కంస, నువ్వు ఎంతో సంతోషంగా దేవకీదేవిని, వసుదేవుణ్ణి ఊరేగింపుగా తీసుకెళ్తున్నావు, కానీ ఈమెకి పుట్టేటటువంటి 8వ శిశువు నిన్ను సంహరిస్తాడు సుమా. దేవకీదేవి అష్టమ గర్భంలో జన్మించేటటువంటి శిశువు వల్ల నీకు మరణం ప్రాప్తిస్తుంది అని ఆకాశవాణి చెప్పింది. అది వినగానే కంసుడికి చాలా కోపం వచ్చి వెంటనే రథం ఆపి దేవకీదేవినే ముందు సంహరించబోతాడు. సంహరించబోయినప్పుడు వసుదేవుడు అడ్డుపడి
కొత్తగా పెళ్ళైన చెల్లెల్ని చీరలు సారెలు ఇచ్చి గౌరవించి మర్యాద చెయ్యాలి, కానీ ఈ విధంగా సంహరిస్తావా బావా, నీకు మానవత్వం లేదా అంటూ అడ్డుపడతాడు. పడి నీ యొక్క మరణం దేవకీదేవి అష్టమ గర్భ సంజాతుడైనటువంటి వాడి వల్ల కదా అవుతుంది. అందు గురించి దేవకీదేవికి పుట్టినటువంటి శిశువుల్ని నీకు నేను అప్పగిస్తాను, నువ్వు వాళ్ళను సంహరించు, కావాలంటే ఈమెను మాత్రం వదిలిపెట్టు అని బ్రతిమాలుకుంటాడు. అప్పుడు కంసుడు ఆలోచించి సరే అని చెప్పి దేవకీదేవిని వసుదేవుడిని కారాగారంలో బంధిస్తాడు. బంధించిన తర్వాత దేవకీదేవి కాలక్రమంలో గర్భవతి అవుతూ ఉంటే ఆ శిశువు జన్మించగానే కంసుడికి తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు వసుదేవుడు అన్నమాట ప్రకారం. అప్పుడు కంసుడు ఆ శిశువుని వధిస్తూ ఉంటాడు. ఆ రకంగా మొత్తం 7 గర్భాలు ధరించడం అయిపోయింది దేవకీదేవి. 8వ గర్భం ధరించి ఉంది. ఆ ధరించి ఉన్నప్పుడు ఆ శ్రీకృష్ణుడు జన్మించాడు. అది ఎప్పుడు జన్మించాడు అంటే అష్టమి తిథి ఉన్నది, రోహిణి నక్షత్రం ఉంది. ఆ రోజున ఆ దేవకీదేవికి జన్మించాడు. ఎందుకు జన్మించాడు అంటే దుష్టుని కంసు వధింపవే, ఆ దుష్టుడు అయినటువంటి కంసుడిని సంహరించావు ఆ అష్టమ గర్భంలో జన్మించి. ఎందుకు సంహరించాడంటే లోక కంటకుడైపోయాడు ఆ కంసుడు. తన తాలూకు తండ్రిని కూడా కారాగారంలో ఉంచి తానే రాజ్యాన్ని పరిపాలిస్తూ రాక్షసులందరినీ అనుచరులుగా చేసుకుని ప్రజాహింస చేస్తూ ఎంతో దుర్మార్గుడుగా ఉన్నాడు. అటువంటి ఆ కంసుని వధించాలి, రాజ్యాన్ని మళ్ళీ చల్లగా పరిపాలించేటట్టుగా చెయ్యాలి. అందుకోసం నువ్వు అష్టమ గర్భంలో జన్మించి ఆ దుష్టుడైనటువంటి కంసుని వధించి సృష్టి ప్రతిపాలనంబు చేయవే, అంటే ఈ సృష్టిని అంతటినీ కూడా రక్షించడానికి, ఆ దుర్మార్గుడైనటువంటి కంసుడి బారి నుండి ఈ లోకాన్ని రక్షించడం కోసం అష్టమ గర్భంలో జన్మించి ఆ కంసుని వధించావు కదా శ్రీకృష్ణ అంటూ శ్రీకృష్ణుడి జన్మ వృత్తాంతాన్ని ఈ చిన్ని పద్యంలో కవి చెప్పాడు. తర్వాత పద్యం. అల్ల జగన్నాథుకు వ్రేపల్లియ క్రీడార్థమయ్యే పరమాత్మునకున్ గొల్ల సతియా యశోదయు తల్లియునై చన్నుగుడి పెదనరగ కృష్ణ. ఆ తర్వాత ఘట్టం చెప్తున్నాడు ఈ పద్యంలో. దేవకీదేవి వసుదేవులకి ఆ శ్రీకృష్ణుడు జన్మించిన వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షమై చెప్పాడు ముందే, నన్ను తీసుకుని వెళ్ళి మీరు వ్రేపల్లెలో యశోదానందుల ఇంటిలో వదిలిపెట్టి ఆమెకి జన్మించిన స్త్రీ శిశువుని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టండి అని ఆజ్ఞాపించాడు. అదే ప్రకారంగా వసుదేవుడు ఆ చిన్ని శిశువు అయినటువంటి ఆ శ్రీకృష్ణుడిని ఒక గంపలో ఉంచుకుని ఆ రాత్రికి రాత్రే కారాగారం తలుపులు వాటంతటవే విడిపోయాయి ఆ భగవంతుడి మాయ వల్ల. ఆ కాపలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిద్రావస్థలో ఉండిపోయారు, ఎవ్వరికీ కూడా స్పృహ లేదు. అటువంటి సమయంలో ఆ వసుదేవుడు యమునా నదిని దాటి వ్రేపల్లికి వెళ్ళి ఆ నందుడి ఇంటిలో యశోదాదేవి ప్రక్కన ఉన్నటువంటి స్త్రీ శిశువుని తీసుకుని కృష్ణుడిని ఆమె ప్రక్కలో పడుకోబెట్టి వెనక్కి వస్తాడు. అక్కడ కూడా ఎవ్వరూ కూడా తెలిసి ఉండరు, అందరూ నిద్రపోతూ ఉంటారు ఆ సమయంలో. అంటే మాయ కమ్మేసి ఎప్పుడైతే స్త్రీ శిశువుని తీసుకుని వచ్చి దేవకీదేవి పక్కన పడుకోబెట్టాడో ఆ పిల్ల కేర్మని ఏడ్చింది. అలా ఏడ్చిన వెంటనే అందరికీ తెలివచ్చింది. వచ్చి జన్మ అయింది, అష్టమ గర్భం తాలూకు జన్మ అయ్యి శిశువు ఉదయించాడన్న సంగతి తెలుసుకుని గబగబా వెళ్ళి కంసుడికి విన్నవించారు. ఆ రకంగా ఏం జరిగింది ఇక్కడ, ఈ కంసుని తర్వాత సంహరించడం ఇప్పుడు చెప్పాడు కదా, పెద్దవాడైన తర్వాత సంహరించాడు శ్రీకృష్ణుడు. కానీ ఇక్కడ ముందు జరుగుతున్నది ఏమిటి అంటే రేపల్లెలో నువ్వు యశోదాదేవి దగ్గర ఉండవలసి వచ్చింది, పెంచుకుంది ఆమె. అయితే తెలియదు వాళ్ళకి పెంచుకుంటున్నాను, తమకు అన్న కొడుకనే అనుకుంటున్నారు. అందుగురించి ఇక్కడ ఏమన్నాడంటే అల్ల జగన్నాథుకు వ్రేపల్లియ క్రీడార్థమయ్యే, నువ్వు ఎలాంటి వాడివి, మొత్తం జగత్తుకంతటికీ కూడా నాథుడివి. అటువంటి జగన్నాథుడివైన నీకు ఆ చిన్న గ్రామం వ్రేపల్లె, అక్కడ అది ఆడుకునే స్థలం అయింది, క్రీడాస్థలం అయింది నీకు. అది
మొత్తం లోకమే నీది. అలాంటి లోకనాయకుడివైన నీకు ఆ శిశువుగా ఉన్న సమయంలో రేపల్లే క్రీడా స్థలం అయింది. అంతేకాదు, పరమాత్మునకున్ గొల్లసతి ఆ యశోదయు తల్లియునై చన్నుగుడిపె తనరగా. ఆ గొల్లసతి అంటే ఆ యాదవుల తాలూకు నందుడు రాజు, ఆ రాజు యొక్క భార్య యశోద. ఆమె నీకు చిన్నతనంలో తల్లిగా ఉండి తన చనుబాలు పట్టి నిన్ను పెంచి పెద్ద చేసింది. ఆమె ఎటువంటిది? సామాన్యురాలు, గొల్ల సతి అంటే గొల్ల కులంలో జన్మించినటువంటి స్త్రీ ఆ యశోద. అటువంటి ఆమె నీకు తల్లయింది, తల్లయి నిన్ను పెంచి పోషించింది. ఇది ఎంత విచిత్రంగా ఉందో కదా అని కవి తన తాలూకు ఆ శ్రీకృష్ణుడి జన్మ గురించి చెప్తూ తన భావాలన్నింటినీ కూడా మొత్తం వెల్లడిస్తున్నాడు ఈ పద్యంలో. ముందు దేవకీదేవికి జన్మించాడు, ఆ తర్వాత యశోదకి కుమారుడుగా అయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అందెలు గజ్జెలు మ్రోయగా చిందులు త్రొక్కుచును వేడ్క చెలువారంగా నందుని సతియా గోపిక ముందర నాడుదు మిగుల మురియుచు కృష్ణ. ఆ తర్వాత కొంచెం పెరిగి పెద్దవాడాడు కృష్ణుడు. పెరిగి పెద్దవాడైనప్పుడు ఆ నందుడి సతి, నందుడి యొక్క భార్య యశోద లేక లేక కలిగిన పిల్లవాడు ఎంతో ముద్దుగా గారాభంగా పెంచుకుంటున్నారు, చక్కగా ముస్తాబు చేస్తున్నారు. ఆ ముస్తాబు చేసినప్పుడు ఏం చేశారు? కాళ్ళకి అందెలు గజ్జెలు కట్టారు చిన్న బాలుడికి. అప్పుడు అతను ఏం చేస్తున్నాడు? అందెలు గజ్జెలు మ్రోయగా అంటే గజ్జెలు కాళ్ళకు కట్టినవి గల్లు గల్లు మన చప్పుడు చేస్తూ ఉండగా చిందులు త్రొక్కుచును అంటే గంతులు వేస్తూ వేట్ట చెలువారంగా ఎంతో వేడుక కలుగుతున్నట్లుగా ఆ నందుని సతి ఆ గోపిక యశోద, నందుని సతి అయినటువంటి ఆ గోపస్త్రీ అయినటువంటి యశోద ముందర చక్కగా నువ్వు ఆడుకుంటున్నావు. ఆ ఆటలు ఆడుతూ వాళ్ళని మురిపిస్తున్నావు. నీ అందెలు గజ్జల చప్పుడు వీణులు విందుగా వినిపిస్తూ ఉండగా నువ్వు అక్కడ నృత్యం చేస్తూ ఆ యశోదని మురిపిస్తూ పెరిగి పెద్దవాడు అవుతున్నావు శ్రీకృష్ణ అంటూ ఆ కృష్ణుడి బాల్యావస్థని ఈ కవి ఈ పద్యంలో వర్ణించాడు. తర్వాత పద్యాలు మళ్ళీ రేపు చూద్దాము. అంతవరకు సెలవు. నమస్కారం.